రాష్ట్రంలో మొదటి విడత పంచాయతీ ఎన్నికల ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. అభ్యర్థులు కౌంటింగ్ ఏజెంట్ల సమక్షంలో బ్యాలెట్ బాక్సుల సీళ్లు తొలగించారు. అంతకంటే ముందు పోస్టల్ ఓట్లు లెక్కించారు. ఉదయం 7 గంటలకు మొదలైన ఓటింగ్ మధ్యాహ్నం 1 గంట వరకు కొనసాగింది. చాలా చోట్ల పోలింగ్ టైం ముగిసినా క్యూ లైన్లలో బారులు తీరి కనిపించారు ఓటర్లు. దీంతో వారందరికీ ఓటు వేసేందుకు అనుమతించారు అధికారులు. మొదటి విడతలో భారీగా పోలింగ్ నమోదైందని చెబుతున్నారు అధికారులు. ఫస్ట్ ఫేజ్ లో 189 మండలాల్లో 3834 పంచాయతీల్లో ఓటింగ్ జరిగింది. మరింత సమాచారం మంచిర్యాల నుంచి సాగర్ అందిస్తారు. సాగర్, కౌంటింగ్ ఎలా కంటిన్యూ అవుతోంది? అపర్ణ, మంచిర్యాల జిల్లాలో కొంత ఓట్ల లెక్కింపు ఆలస్యంగా కొనసాగుతుంది. ఎందుకంటే ఇప్పుడిప్పుడే బ్యాలెట్ బాక్స్లను ఒక గదిలోకి తీసుకెళ్తున్నారు. ఇంకా దాదాపు ఇంకొక 20 నిమిషాలు కూడా పట్టే అవకాశం ఉంది. ఓట్ల లెక్కింపు చేయడానికి ఇప్పటికీ దాదాపు 3:30 అవుతున్నా కూడా ఇంకా ఆజీపూర్ మండలానికి విషయానికి వస్తే ఇది మేజర్ గ్రామ పంచాయతీ చూస్తున్నాం కదా. మనం ఈ మేజర్ గ్రామ పంచాయతీకి ఇప్పటి వరకు మనం చూస్తున్న విజువల్స్ చూస్తున్న ఆ గదిలోనే బ్యాలెట్ బాక్సులు మొత్తం కూడా భద్రపరిచారు. ఇప్పుడు వార్డు సభ్యులు అదేవిధంగా అభ్యర్థుల సమక్షంలో లేదంటే ఏజెంట్ల సమక్షంలో ఆ సీల్ అనేది తీస్తారు. తీసిన తర్వాత ఓట్ల లెక్కింపు ఇటు సర్పంచ్ వార్డులకు సంబంధించిన డివైడేషన్ చేస్తారు. డివైడ్ చేసిన తర్వాత ముందుగా వార్డు సభ్యులను లెక్కిస్తారు. వార్డు సభ్యులను లెక్కించిన తర్వాత సర్పంచ్ అభ్యర్థులను లెక్కిస్తారు. తర్వాత గెలుపోవటంలో అనేది ఎవరనేది చెప్తారు. తర్వాత ఉప సర్పంచ్ అనేది ఎన్నిక కొనసాగుతుంది. ఇట్లా ఓవరాల్గా మంచిర్యాల జిల్లాలో మొత్తము ఇప్పటి వరకు 77.3% ఓట్ల పర్సెంటేజ్ అయితే వచ్చింది. మొత్తము ఇక్కడ పెద్దపల్లి జిల్లాలో మొత్తము 82.17% ఇటు పెద్దపల్లి జిల్లాలో ఓట్ల పర్సెంటేజ్ వచ్చింది. అత్యధికంగా మంతని మండలంలో 84.39%గా ఎక్కువగా నమోదైంది ఓటింగ్ పర్సెంటేజ్. నుంచి దాదాపు ఓట్ల లెక్కింపు అనేది కొనసాగనుంది. ఓట్ల లెక్కింపుగా మంచిర్యాల ఆజీపూర్లో మాత్రం కొంచెం ఆలస్యంగా జరుగుతుందని కూడా చెప్పుకోవచ్చు అపర్ణ.